హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 3 అద్భుతమైన సినిమాల గురించి రివ్యూలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో, ఈ ముగ్గురు అగ్ర కథానాయకులు అద్భుతమైనటువంటి తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి రికార్డులు స్థాపించినటువంటి వారే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, సో నటరత్న, యువరత్న నందమూరి బాలకృష్ణ గారు, సో సంక్రాంతికి వస్తున్నామలో యాక్ట్ చేసినటువంటి మన విక్టరీ వెంకటేష్ గారు. సో ముగ్గురు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి కథానాయకులు. అయితే గేమ్ చేంజర్ మూవీ గురించి వస్తే, సో థియేటర్లో అడుగుపెట్టిన సగటు ప్రేక్షకుడికి నిరుత్సాహం ఎదురవుతుంది. ఎందుకంటే కథనం, కథాబలం లోపించటమే అందుకు ప్రత్యేకమైనటువంటి కారణం. ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ మార్వలస్గా అద్భుతంగా ఉన్నప్పటికీ కథలో ఉన్నటువంటి పాత్రల యొక్క విధానం పేలవంగా ఉండబట్టి గేమ్ చేంజర్ అనే మూవీ నిర్లక్ష్యానికి గురి కాబడింది. సో ఆ మూవీలో ఉన్నటువంటి కథలో పట్టు లేకపోవడం వల్ల, ఆ పట్టు లోపించడం వల్ల ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఈ రేస్లో వెనకబడింది. సో డాకు మహారాజ్ మూవీస్ వచ్చేసరికి బాలకృష్ణ గారి యాక్టింగ్ ఈ యొక్క సినిమాకు ప్లస్ పాయింట్. సో కథా బలం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇందులో నీటి గురించి తీసుకున్నటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ విధానం, నీటి గురించి తీసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ అద్భుతంగా ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. సో బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆ నేటివిటీ, ఆ యొక్క యాక్టివిటీ ఖచ్చితంగా ప్రేక్షకుల్లోకి ఖచ్చితంగా ఉత్సాహాన్ని కలుగజేసి పంచ్ డైలాగ్స్తో అద్భుతంగా మారుమ్రోగింది థియేటర్ జై బాలయ్య అని. సో డాకు మహారాజు నిస్సందేహంగా మంచి హిట్గా నిలిచింది. సో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఫ్యామిలీ ప్రేక్షకుల్ని అత్యద్భుతంగా అలరిస్తూ, అందులో ముఖ్యంగా పాటలతో అలరిస్తూ, గోదారి గట్టు మీద రామచిలకవే అని సాంగ్తో అత్యద్భుతంగా థియేటర్ మార్మోగిపోయి ఫ్యామిలీ కుటుంబ కథా ప్రేక్షకులు హాస్య రసాస్పదనను అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ మూవీ ఖచ్చితంగా హిట్ మార్కులే వేశారు. సో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం హిట్ పాటలో పయనిస్తుండగా గేమ్ చేంజర్ నిరుత్సాహంగా వెనక్కి మళ్ళుతుంది.